నమస్తే చిల్డ్రన్. ఆంధ్రప్రదేశ్ 7th మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్లో క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ దీని గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఇస్ సెకండ్ వీడియో ఆన్ దిస్ చాప్టర్ అండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ఈ చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇంటీజర్స్ సెట్ యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మన ఎవ్రీడే లైఫ్లో ఇంటీజర్స్ ఎక్కడ యూజ్ చేస్తామన్నది డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి చూడండి చిల్డ్రన్, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి సెంటెన్స్ని చదవండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏమన్నాడు? వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ హోల్ నంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఇన్ క్లాస్ 6th క్లాస్లోనే హోల్ నంబర్స్ గురించి, ఇంటీజర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. వీ హ్యావ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. 2 ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు ఎలా యాడ్ చేస్తాం, వాటి డిఫరెన్స్ ఎలా కనుక్కుంటాం అన్నది కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు క్లోజర్ అండర్ అడిషన్. అసలు క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? అడిషన్ అనే ఆపరేషన్ కింద క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా కాదా చూద్దాం. వీ హ్యావ్ లెర్న్డ్ దట్ సమ్ ఆఫ్ 2 హోల్ నంబర్స్ ఈజ్ అగైన్ ఏ హోల్ నంబర్. అంటే ఏవైనా 2 హోల్ నంబర్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ హోల్ నంబరే అవుతుంది. ఇదే ప్రాపర్టీ ఇంటీజర్ కూడా అప్లై అవుతుందా అన్నది మనం ఇక్కడ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 17 ఈజ్ ఏ హోల్ నంబర్, 24 ఈజ్ అనదర్ హోల్ నంబర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే 41 కూడా మళ్ళీ హోల్ నంబరే అవుతుంది, విచ్ ఈజ్ అగైన్ ఏ హోల్ నంబర్. వీ నో దట్ దిస్ ప్రాపర్టీ ఈజ్ నోన్ యాజ్ ద క్లోజర్ ప్రాపర్టీ ఫర్ అడిషన్ ఆఫ్ ద హోల్ నంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ ఫర్ ద అడిషన్ ఆఫ్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్లో ఇది. వాట్ అబౌట్ ఇంటీజర్స్? ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. లెట్ us see whether this property is true for integers or not. ఇదే ప్రాపర్టీ అంటే మీరు ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే వచ్చే సమ్ మళ్ళీ ఇంటీజర్ అవుతుందా చెక్ చేద్దాం అంటున్నారు. ఫాలోయింగ్ ఆర్ సమ్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ కంప్లీట్ ఇట్. ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, దీన్ని కంప్లీట్ చేయండి అంటున్నాడు. సో 17 + 23 40, రిజల్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17 ఈజ్ అన్ ఇంటీజర్, 23 ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 40 వచ్చింది. ఆ రిజల్ట్ కూడా వచ్చిన సమ్ కూడా ఇంటీజరే. కమింగ్ టు దిస్, ఇక్కడ బీ కేర్ఫుల్. నెగటివ్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, -10 + 3, -10 + 3, -10 + 3. 6th క్లాస్లోనే మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. వెన్ వీ హ్యావ్ 2 ఆపోజిట్ సైన్స్, 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు స్మాలర్ నెంబర్ని గ్రేటర్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 10 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 7. అండ్ గ్రేటర్ నెంబర్కి ఉన్నటువంటి సింబలే ఆన్సర్కి ప్లేస్ చేయాలి. సో వాట్ ఈజ్ సమ్ ఆఫ్ దీస్ 2 ఇంటీజర్స్ అంటే -7. హోప్ యూ అండర్స్టూడ్ దిస్ అడిషన్. ఓకే, ఎప్పుడైనా సరే 2 ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు న్యూమరికల్లీ గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అండ్ ఆ గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ ఉందో దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ -10 అంటే మీనింగ్ ఎలా తీసుకుందామంటే, నువ్వు 10 రూపీస్ అప్పు ఉన్నావు, ఎవరికో ఇవ్వాలి. అందులో +3 అంటే 3 రూపీస్ ఇచ్చేసావు. స్టిల్ యూ నీడ్ టు పే 7 రూపీస్, -7. ఓకే, రైట్. చూడండి, 2 ఇంటీజర్స్ తీసుకున్నారు, ఒకటి నెగటివ్ ఇంటీజర్, ఇంకొకటి పాజిటివ్ ఇంటీజర్. వీటిని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ ఏమైంది? ఇంటీజరే. రిజల్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. క్లియర్? కమింగ్ టు దిస్, -75 + 18, -75 + 18. సేమ్ సిచ్యువేషన్ కదా. 2 నంబర్స్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సైన్స్. 2 నంబర్స్కి డిఫరెంట్ సైన్ ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం? న్యూమరికల్లీ గ్రేటర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 5 - 8, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వీ నీడ్ టు టేక్ బారో. అప్పుడు ఇదేమవుతుంది? 15 అవుతుంది, ఇది 6 అవుతుంది. 15 - 8 7, 6 - 1 5. అండ్ గ్రేటర్ నెంబర్కి నెగటివ్ సైన్ ఉంది, ఆన్సర్కి నెగటివే ప్లేస్ చేయాలి. సో -57 అనమాట సమ్ ఆఫ్ దీస్ 2 ఇంటీజర్స్. ఈ సమ్ కూడా ఏమవుతుంది? ఇంటీజరే. ఆ సమ్ కూడా ఇంటీజరే. కమింగ్ టు దిస్, 19 + -25. ఫస్ట్ గ్రేటర్ నెంబర్ రాద్దాం, -25 + 19. సేమ్ సిచ్యువేషన్, 2 నంబర్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, డిఫరెన్స్ తీసుకుంటాం.
25 minus 19 అంటే 6, గ్రేటర్ నెంబర్కి మైనస్ ఉంది. రిజల్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. అండ్ వాట్ అబౌట్ దిస్? ఈ సిచ్యువేషన్ చూడండి, ప్లస్ 27 మైనస్ 27, మైనస్ 27 ప్లస్ 27. యూ కెన్ రైట్ ఎనీ నంబర్. ఓకే, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. 27 మైనస్ 27 అంటే 0 అండి. వీ నీడ్ నాట్ టు కీప్ ఎనీ సింబల్ ఫర్ దిస్ బికాస్ 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నాట్ నెగటివ్. ఆన్సర్ 0. ఇది కూడా ఇంటీజరే. ఇంటీజర్స్ అనే సెట్లో 0 వస్తుంది. అండ్ హియర్ మైనస్ 20 ప్లస్ 0 అండి. మైనస్ 20 ప్లస్ 0, 0 అంటే నథింగ్ కదా. యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా అగైన్ వి విల్ గెట్ 20 అండ్ మైనస్. ఆన్సర్ ఈజ్ మైనస్ 20. అండ్ లాస్ట్ వన్, minus 35 minus 10 children. Minus 35 minus 10. Both are negatives. Both numbers are having same sign. ఈ సిచ్యువేషన్లో వాటిని యాడ్ చేసి అదే సింబలే వేస్తాం. 45 minus. Clear? Minus 45. In every case, when we add two integers, again there sum gives another integer కదా. అదే ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. చూడండి క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ డూ యూ అబ్జర్వ్? ఈజ్ ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఆల్వేస్ అన్ ఇంటీజర్? ఎస్. డిడ్ యూ ఫైండ్ ఎ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూ సమ్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్? లేదు. అంటే ఏ టూ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఇంటీజర్ రాకుండా ఏమైనా ఉందా? ఏవైనా అలాంటి నంబర్స్ అబ్జర్వ్ చేశారా అంటున్నారు. నెవర్. Since addition of integers gives integers, we say integers are closed under addition. In general, for any two integers a and b, a plus b is an integer. This is closure property under addition. Closure property under addition. So ఇదే క్లోజర్ ప్రాపర్టీని అండర్ మల్టిప్లికేషన్ కూడా చూస్తాం. అంటే a ఇంటూ b, ఇఫ్ యూ మల్టిప్లై ఎనీ టూ ఇంటీజర్స్ అగైన్ దేర్ ప్రోడక్ట్ గివ్స్ ఇంటీజర్ అనమాట. మల్టిప్లికేషన్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటి? ఇఫ్ a కామా b ఆర్ ఎనీ టూ ఇంటీజర్స్ దెన్ a ప్లస్ b ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. దిస్ ఈజ్ నోన్ యాజ్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్. తర్వాత క్లోజర్ అండర్ సబ్ట్రాక్షన్ చూడండి. ఈసారి డిఫరెన్స్ తీసుకోవాలి ఎవ్రీ కేసులో. డిఫరెన్స్ ఎలాగా? వాట్ హ్యాపెన్స్ వెన్ వీ సబ్ట్రాక్ట్ అన్ ఇంటీజర్ ఫ్రమ్ అనదర్ ఇంటీజర్? కెన్ వీ సే దట్ దేర్ డిఫరెన్స్ ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్? ఒక ఇంటీజర్ నుంచి ఇంకొక ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ మళ్ళీ ఇంటీజర్ అవుతుందని మనం చెప్పగలమా అని క్వశ్చన్ వేశాడు. చూద్దాం. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చాడు. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ కంప్లీట్ ఇట్. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ చేస్తూ మీరు దాన్ని అర్థం చేసుకోండి అంటున్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, సింబల్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ వన్ 7 minus 9 అంటున్నాడు. అంటే ప్లస్ 7 మైనస్ 9 అనే కదా మీనింగ్. ఐ రైట్ గ్రేటర్ నెంబర్ ఫస్ట్. మైనస్ 9 ప్లస్ 7. చూడండి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. గ్రేటర్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ గ్రేటర్ నెంబర్కి ఏ సింబల్ అయితే ఉందో దాన్ని ఆన్సర్ ప్లేస్. -2. రిజల్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. సో ఫస్ట్ కేసులో టూ ఇంటీజర్స్ తీసుకొని వాటి డిఫరెన్స్ తీసుకుంటే అగైన్ ఇంటీజరే వచ్చింది. వాట్ అబౌట్ సెకండ్ కేస్? ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. 17 మైనస్ ఆఫ్ మైనస్ 21. ఎస్, 17 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దేన్ని? -21ని. సో ఈ మైనస్ ఆఫ్ మైనస్ అనేది ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. 17 మైనస్ ఆఫ్ -21. సో 17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 21. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం. దిస్ బ్రాకెట్ స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్ అనమాట. బీ కేర్ఫుల్. సో 17 ప్లస్ 21 అంటే వాట్ ఈజ్ ఆన్సర్? 38. రిజల్ట్ ఈజ్ అన్ ఇంటీజర్. కమింగ్ టు దిస్ -8 మైనస్ ఆఫ్ -14 అంటున్నాడు. -8 మైనస్ ఆఫ్ -14 బోత్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్. ఈ నెగటివ్ ఇంటీజర్స్కి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ -8 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కదండి, +14. సో +14 -8 ఏమవుతుంది? ఆన్సర్ 6 అవుతుంది. సో ఈ ఆన్సర్ ఏంటి? 6. ఇది కూడా ఇంటీజరే. ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేశారు దాని ఆన్సర్ని. సో టూ ఇంటీజర్స్ తీసుకొని వాటిని సబ్ట్రాక్షన్ చేస్తే వాటి డిఫరెన్స్ కనుక్కుంటే వచ్చే రిజల్ట్ మళ్ళీ ఇంటీజరే అవుతుంది. కమింగ్ టు దిస్ 32 మైనస్ ఆఫ్ -17. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఆల్రెడీ 6th క్లాస్లో చేశారు ఇదే చాప్టర్లో.
32 minus of minus becomes plus 17. 32 plus 17 49. Yes, ikkada idi kuda integer. And this one minus 18 minus of minus 18 minus 18 minus of minus 18. Let us write this minus 18 as it is and simplify these two negative signs. Minus into minus plus 18. చూసారా, plus 18 minus 18 both gets cancel. Answer is 0. అంటే 18 minus 18 అంటే 0 అనమాట. ఓకే, ఇలాంటి నంబర్స్నే అడిటివ్ ఇన్వర్సెస్ టు ఈచ్ అదర్ అంటారు. అంటే ఏ టూ నంబర్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ 0 వస్తుందో ఆ టూ నంబర్స్ని అడిటివ్ ఇన్వర్సెస్ అంటారు. మనకు సబ్సిక్వెంట్ నెక్స్ట్ క్లాసెస్లో దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ లాస్ట్ వన్ minus 29 minus 0. సో 0 దెర్ ఈస్ నథింగ్ ఫర్ నో వాల్యూ ఫర్ 0 కాబట్టి దీని నుంచి 0ని సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ మనకు వచ్చేది -20 ఇక్కడ. ఓకే, సో ఇలాగా ఎవ్రీ కేస్లో టూ ఇంటీజర్స్ తీసుకొని ఆ ఇంటీజర్స్కి డిఫరెన్స్ తీసుకుంటే మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, అగైన్ దట్ ది డిఫరెన్స్ ఈజ్ ఆల్సో ఇంటీజర్ అనమాట. ఓకే, వాట్ డూ యూ అబ్జర్వ్, ఈజ్ దేర్ ఎనీ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్స్? అంటే ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకొని వాటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ ఇంటీజరే వస్తుందా, ఇంటీజర్ రానటువంటి నంబర్స్ ఏవైనా ఉన్నాయా అని క్వశ్చన్ అన్నాడు. లేదంటే డెఫినెట్గా యూ టేక్ ఎనీ టూ ఇంటీజర్స్ దేర్ డిఫరెన్స్ విల్ బీ ఆల్వేస్ అన్ ఇంటీజర్. అదే కన్క్లూజన్ ఇక్కడ. కెన్ వి సే ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్? ఎస్, క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్. అంటే యూ టేక్ ఎనీ టూ ఇంటీజర్స్, ఫైండ్ దేర్ డిఫరెన్స్, again that difference will be also an integer. అదే ఇక్కడ. yes, we can say that, we can see that integers are closed under subtraction. Thus if a and b are two integers, then a minus b is also an integer. Do the whole number satisfy this property? లేదు, whole numbers లో రాదు, natural numbers లో కూడా రాదు. చూడండి కావాలంటే, we know that 3 is a whole number కదా, 5 ఈజ్ అనదర్ హోల్ నంబర్. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. 3 - 5 అంటే -2. బట్ ఇది హోల్ నంబర్స్లో రాదు, హోల్ నంబర్స్లో నెగటివ్స్ రావు. సో క్లోజర్ ప్రాపర్టీ డస్ నాట్ సాటిస్ఫైస్ అండర్ సబ్ట్రాక్షన్ ఇన్ హోల్ నంబర్ సెట్. న్యాచురల్ నెంబర్స్లో రాదు, హోల్ నెంబర్స్లో రాదు, ఓన్లీ ఇంటీజర్స్లో మాత్రమే వస్తుంది. ఇదండి కంప్లీట్గా క్లోజర్ ప్రాపర్టీ గురించి. ఒకసారి ప్రాపర్టీని అర్థం చేసుకోండి. యూ టేక్ ఎనీ టూ ఇంటీజర్స్, ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకొని వాటిని యాడ్ చేస్తే వచ్చే సమ్ అగైన్ ఇంటీజరే అవుతుంది. వాటికి డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే డిఫరెన్స్ అగైన్ ఇంటీజరే అవుతుంది. దట్స్ వై వీ కెన్ సే దట్ ఇంటీజర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. But natural numbers are closed only under addition, not under subtraction. Whole numbers are closed under addition, not under subtraction. Okay, conclusion iddam chudandi okasari. Natural numbers, whole numbers and integers. Ikkada under addition, under subtraction. You take any two natural numbers, their sum will be again natural number. Their difference may or may not natural number. ఏవైనా టూ న్యాచురల్ నెంబర్స్ తీసుకొని వాటికి డిఫరెన్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, 7 ఈజ్ అనదర్ న్యాచురల్ నెంబర్. 10 - 7 ఆన్సర్ 3 ఇక్కడ వచ్చింది. ఓకే, బట్ వాటిని రివర్స్ చేయండి, 7 - 10 ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్ ఈజ్ -3. సో దట్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్. అలా కమింగ్ టు హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ఆర్ ఆల్సో క్లోజ్డ్ అండర్ అడిషన్ but not closed under subtraction. What about integers? Integers are closed under addition as well as subtraction. Okay, ee property gurinche manam chusundam. Clear? Children, hope you understood. Manam another session lo commutative property gurinche detail ga discuss cheddam. Thank you.